ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయకుడు మహేష్ బాబు శుక్రవారం ఈ చిత్ర గ్లిమ్స్ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఎలాంటి సంభాషణలు వినిపించుకున్న పాత్రల తాలూకు లోతును హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ముంబై కేంద్రంగా సాగే ఓ కథ. ఈ గ్లిమ్స్లో బిచ్చగాడి తరహా గెటప్లో ధనుష్ కనిపించిన తీరు, కుక్కపిల్లను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే షాట్, భారీ మొత్తంలో డబ్బు కట్టలతో నిండి ఉన్న గదిలో నాగార్జున నిల్చొని ఉండటం, డీ గ్లామర్ లుక్లో రష్మిక కనిపించిన తీరు అన్నీ ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. మరి ఈ చిత్ర కథ ఏంటో, దీంట్లోని పాత్రల స్వభావం ఏంటి అన్నది ఇప్పటికైతే స్పష్టత రాకున్నా ఈసారి శేఖర్ కమల ఓ కొత్తదనం నిండిన కథను రుచి చూపించబోతున్నారని అర్థమవుతోంది. త్వరలోనే దీని విడుదల తేదీ ప్రకటించనున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయకుడు మహేష్ బాబు శుక్రవారం ఈ చిత్ర గ్లిమ్స్ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఎలాంటి సంభాషణలు వినిపించుకున్న పాత్రల తాలూకు లోతును హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ముంబై కేంద్రంగా సాగే ఓ కథ. ఈ గ్లిమ్స్లో బిచ్చగాడి తరహా గెటప్లో ధనుష్ కనిపించిన తీరు, కుక్కపిల్లను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే షాట్, భారీ మొత్తంలో డబ్బు కట్టలతో నిండి ఉన్న గదిలో నాగార్జున నిల్చొని ఉండటం, డీ గ్లామర్ లుక్లో రష్మిక కనిపించిన తీరు అన్నీ ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. మరి ఈ చిత్ర కథ ఏంటో, దీంట్లోని పాత్రల స్వభావం ఏంటి అన్నది ఇప్పటికైతే స్పష్టత రాకున్నా ఈసారి శేఖర్ కమల ఓ కొత్తదనం నిండిన కథను రుచి చూపించబోతున్నారని అర్థమవుతోంది. త్వరలోనే దీని విడుదల తేదీ ప్రకటించనున్నారు.